హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మసాలా రైస్. ఈ రెసిపీ వచ్చేసి మనం ఈ లొకేషన్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఈ లొకేషన్ ఒక వంట చేసాము, ఇది సెకండ్ది. ఈ వీడియో ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ మాత్రం నొక్కకుండా ఉండకండి, ఎందుకంటే ఏది ఫస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు మా వీడియో ఫస్ట్ మీరే చూస్తారు. ప్లీజ్ లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి గ్రూప్లో కూడా షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మేము వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కుకింగ్ ఐటమ్స్ చేయడానికి మంచి మంచి లొకేషన్ చూపించడానికి మేము ట్రై చేస్తాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మటన్ కర్రీ చేసుకుందాం, పదండి పదండి చలో. మొత్తం లొకేషన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం మటన్ తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వచ్చి మనం మినరల్ వాటర్తో కూడా కడగాలి. యాక్చువల్లీ ఏంటంటే ఈ వాటర్ మంచిగానే ఉన్నాయిలే కానీ మళ్ళీ మనం ఎందుకు సాటిస్ఫాక్షన్ కోసం కడుక్కుందాము. అట్లానే లొకేషన్ చూసాం, ఎంత చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే. అసలు ఈ లొకేషన్ మన వీడియో చూసాను, చాలా వచ్చి ఇక్కడ వంటలు చేసుకున్నాం. ఓకే, మేమైతే 5 కిలోల మటన్ తీసుకున్నాము, ఎందుకంటే మాకు ఈరోజు గెస్ట్లు వస్తున్నారు. గెస్ట్ల కోసమని కొంచెం మటన్ ఎక్కువ తీసుకున్నాము అన్నమాట. మటన్ కర్రీ చేస్తున్నాము. రైస్ ఏమో అక్కడ ప్రిపేర్ చేసుకుని మటన్ మంచిగా శుభ్రంగా ఈ వాటర్లో కడుక్కొని మళ్ళీ వెళ్ళి అక్కడ మినరల్ వాటర్తో మళ్ళీ ఒకసారి కడుగుతాం దీన్ని కంపల్సరీ. చూడండి మటన్ చూసావా, చెప్పు వాళ్ళకి. చూడండి ఎంత ఎంత అందంగా ఉంది అసలు. ఈ లొకేషన్ ఎక్కడో, మీరు ఈ లొకేషన్ ఎక్కడో మా కామెంట్ తెలియజేయండి. మీకు తెలిస్తే ఈ కామెంట్లో చెప్పండి ఎక్కడో ఈ లొకేషన్ ఏంటనేది. ఓకే, ఇప్పుడు మనం 5 కేజీల మటన్కి 1 కిలో ఉల్లిపాయలు సన్న తరిగేసి పెట్టుకున్నాం. ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక 15, పసుపు ఒక 200 గ్రామ్స్ అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు 2 స్పూన్లు, ఉప్పు మాత్రం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచికి మనం టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు మాత్రం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం వాళ్ళు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. అలాగే కారం ఒక 4 స్పూన్లు వేసుకొని తర్వాత అయితే మళ్ళీ కారం వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఆల్రెడీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మనం తాలింపు వేయట్లేదు, ఇదంతా వెరైటీ మటన్ కర్రీ అనమాట. అందుకని ఇవన్నీ వేసుకొని మంచిగా వేసిన తర్వాత ఆయిల్ ఒక 100 గ్రాములు, 100 గ్రాములు ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఎందుకు ఆయిల్ వేస్తున్నామంటే ఆయిల్ వేస్తే ఉప్పు, కారం ఇవన్నీ మసాలాలన్నీ బాగా ముక్కలు మంచిగా పడుతుంది అనమాట. పట్టింది అందుకని ఇప్పుడు మంచిగా శుభ్రంగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. బాగా అన్నిటికి పట్టే వరకు కలుపుకోవాలన్నమాట. నీట్గా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్, ఎందుకంటే అన్నీ వాటికి పట్టాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇలానే కలుపుకొని చూసారా, ఇప్పుడు ఆ ఉల్లిపాయలు అలా కనపడుతున్నాయి, అవి కనపడకూడదు, మొత్తం కలిసిపోవాలి అంతా బాగా, మొత్తం ఉప్పు కారం అంతా కలిసిపోవాలన్నమాట. ఓకే, ఇవన్నీ బాగా మంచిగా కలుపుకున్న కదా ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే ఇవి మసాలాలన్నీ బాగా ముక్కలు పడతాయి అన్నమాట. ఈలోపు మనం పోయి రెడీ చేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం పొయ్యిలు తెచ్చుకున్నాం కదా, మటన్ అన్నీ కలిపి పెట్టుకున్నాం, ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు 1 అవర్ పడుతుంది ఈజీగా. మంచిగా స్టార్ట్ అయిన కార్ట్లో ఉండాలి. ఇంకా వస్తాం. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగు అంటకుండా మంచిగా మండుతుంది. ఏదైనా కట్టెల పొయ్యి మీద చేయడం టేస్ట్ బాగుంటుందని చాలా కొంచెం రిస్కీ. ఓకే, మటన్ వచ్చేసి ఒక 50% అయితే ఉడికింది. 50%, ఇంకొక 10% ఉడికిన తర్వాత మనం ఈ గసాలా ఇవన్నీ వేసుకోవాలి. కొబ్బరి గసాలా చూపిస్తాను, అవి కూడా మీకు. మటన్ మాత్రం మంచిగా ఉడుకుతుంది. తిప్పి మూత పెట్టి మస్తాను. ఓకే, పెడితే ఇంకొక పావు గంట అయితే మ్యాక్సిమం 90% ఉడుకుతుంది. ఓకే, అంటేనా
ఓకే 50% పైన ఉడికింది. ఇప్పుడు 1 లీటర్ వాటర్ పోసుకుందాం. మనం లీటర్ వాటర్ పోసుకుంటే ఇంకా ఉడకాలి కదా, 50% ఈ వాటర్తో ఉడుకుతుంది. ప్లస్ ఇక్కడ మన గ్రేవీ కూడా వస్తుంది. 1 లీటర్ వాటర్ పోసాను. అడుగంటుతో దానికి వాటర్ పోసింది ఇప్పుడు. రైట్ ఓకే, ఇప్పుడైతే 90% మనం మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం నూరు పెట్టుకున్న కొబ్బరి గసాలు ఉంది కదా, అది ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అది కొబ్బరి గసాల పేస్ట్ వచ్చేసి మనం ఒక యాక్చువల్గా 2 పెద్ద స్పూన్లు 2 స్పూన్లు వేసేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది. ఓకే, అలాగే 2 స్పూన్లు కొబ్బరి గసాలు వేసుకున్నాము. కొబ్బరి గసాలు మంచి మిక్సీ పట్టుకుంది. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి కూర అంతా గ్రేవీ బాగా మంచిగా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. అది వేసాం ఆల్రెడీ. ఒకసారి జూమ్ చేసుకో. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ వచ్చేసి ఒక 4 స్పూన్లు. ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించి పట్టింది కాబట్టి చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాము. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఓకే, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం లైట్గా. ఓకే, మటన్ కర్రీ రెడీ. ఇక తినడమే లేటు, కుమ్మడమే లేటు. ఓకే, మసాలా రైస్కి ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం మనము. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఒక 50 గ్రామ్స్ నెయ్యి వేసుకుంటారు. ఒక 2 కిలోల రైస్కి మనం పచ్చిమిర్చి ఒక 6, ఉల్లిగడ్డలకు 2 లావు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం. అల్లం పేస్ట్ 3 స్పూన్లు. దీని తర్వాత మసాలా వేసుకుని చూపిస్తాను మీకు. మసాలా లవంగాలు ఒక 6, యాలక్కాయలు ఒక 3, చెక్క ఒక 2 ఇంచులు, షాజీరా ఒక స్పూను, ఒక 4 ఆకులు బిర్యానీ ఆకులు అన్నమాట. ఇవన్నీ వేసేసుకున్నాం. దాన్ని బాగా అల్లం పేస్ట్ వేసాం కదా, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు దీంతో ఇప్పుడు 10 డబ్బాలు వాటర్ వేసుకుందాం దీంట్లో. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అనమాట. మన తర్వాత కూడా చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఓకే, ఎసరు వచ్చేసింది అంటే వాటర్ మరుగుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడితే సరిపోతుంది.
ఏం ముట్టుకున్నట్టు ఓకే, మసాలా రైస్ రెడీ అయింది. ఇప్పుడు మనం దింపేసుకుందాం.